నమస్తే అండి. నా పేరు రవి. నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఎల్ఐసి ఆఫ్ ఇండియా సిటీ బ్రాంచ్ 6 హైదరాబాద్ డివిజన్. నేను ఈరోజు మీ ముందు ఒక అద్భుతమైన పాలసీ, చాలా అద్భుతమైన పాలసీ, చాలా రీసెంట్గా ఫైనాన్షియల్ న్యూస్ పేపర్లో ఒక మ్యాగజైన్ ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియన్స్ లైఫ్ ఎంజాయ్ చేయకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం ఎక్కువ దాచిపెడుతూ ఉంటారంట. సో దాచిపెట్టాలి, ఎంజాయ్ కూడా చేయాలి అనేది మన కాన్సెప్ట్. మన దగ్గర జీవన్ అక్షయ్ అండ్ జీవన్ శాంతి, ఈ రెండు అద్భుతమైన పాలసీలు. జీవన్ అక్షయ్ గురించి కనుక మనం చూస్తే, ఇది మనం ఈరోజు డిపాజిట్ చేసిన అమౌంట్ నెక్స్ట్ మంత్ నుంచి మనకు పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ లాక్ అయిపోతుంది. అంటే ఫ్యూచర్లో కంట్రీ డెవలప్ అవుతున్న కొలది ఇంట్రెస్ట్ రేట్ కిందికి వస్తూ ఉంటుంది. మీరు పాతకాలం ఒకసారి చూస్తే 18%, 14%, 12% ఉన్న రేట్లు కూడా ఉండేవి. ఇప్పుడు రెపో రేట్ జస్ట్ 5.5%. సో ఈ యొక్క ప్రజెంట్ రేట్ 6.5, 6, 7 డిపెండ్స్ అపాన్ ఏజ్ని బట్టి మనము ఆ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రేట్ ఈరోజు చెప్తామో ఆ రేట్ లాక్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఎంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ ఈ అమౌంట్ గ్యారంటీగా వస్తుంటుంది. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, వాట్ ఎవర్ ఇప్పుడు బ్యాంక్లో మనము ఎఫ్డి చేశామనుకోండి, మ్యాక్సిమం 5 lakhs వరకే అక్కడ గ్యారంటీ ఉంటుంది. కానీ ఎల్ఐసి యాక్ట్ ప్రకారంగా చూస్తే టోటల్ అమౌంట్ ఈజ్ గ్యారంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ గ్యారంటీ ఒకే ఒక ఎల్ఐసి మన ప్రభుత్వ రంగ సంస్థకు ఉంది, ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఉండదు. సో జీవన్ అక్షయ్ ప్లాన్ ఏముంటుందంటే, జీవన్ అక్షయ్లో మీరు లంసమ్గా పెట్టగలిగితే ఆ లంసమ్ అమౌంట్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మీకు కావాలంటే మంత్లీ, లేకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, ప్రతి సంవత్సరము ఫిక్స్డ్ ఇన్కమ్ మీకు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎంతకాలం ఇస్తామంటే, మీరు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఇస్తాము. దీంట్లో పాపులర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ పాపులర్గా ఆప్షన్ ఎఫ్, ఆప్షన్ జే అంటాము. ఆప్షన్ ఎఫ్లో ఏముంటుందంటే, మీకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇయర్ నుంచి ఆర్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మీరు ఎలా కోరుకుంటే అలా పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. మీరు భూమినంత కాలం ఇస్తాము. దాని తర్వాత మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ జే ఏముంటుందంటే, మీ తర్వాత మీ స్పౌస్ కూడా కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మీ యొక్క పర్చేజ్ ప్రైస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆ అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఆప్షన్ ఉంటుంది, ఎనీ టైం లిక్విడిటీ, 3 months తర్వాత మీ అవసరాలకు మీ డబ్బు యూజ్ చేసుకోవచ్చు. అలాగే జీవన్ శాంతి అనేది ఒక డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ అంటే ఇమీడియట్గా కాకుండా, ఈరోజు నా డబ్బులు ఉన్నాయి కానీ పెన్షన్ ఈ రోజే అవసరం లేదు, కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ కావాలి, ప్లస్ కొంచెం ఆగైనా పర్వాలేదు అనుకుంటే డిఫర్మెంట్ పీరియడ్ తీసుకోవాలి. ఈ డిఫర్మెంట్ పీరియడ్ 1 year నుంచి 5 years వరకు మనం చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఈ 5 years కనుక చూజ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 9% పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది కూడా డిఫర్మెంట్ పీరియడ్ అయిపోతూనే మీకు లైఫ్ లాంగ్ మీకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ మనం ఎలా అనుకుంటే ఎలా, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, మీ ఏ ఆప్షన్ అయినా చూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మీకు జీవితాంతం పెన్షన్ ఇస్తూ మన తర్వాత ఆ అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లాను మీరు రియల్ ఎస్టేట్తో ఒకసారి కంపేర్ చేయండి. ఒక ఫ్లాట్ కొనాలి అంటే, ఒక మంచి లొకేషన్లో ఫ్లాట్ కొనాలంటే 2 crores, 1 crore అలా అవుతుంది. 1 crore పెట్టుబడి పెడితే అక్కడ రెంట్ వచ్చేసి మ్యాక్సిమం 20,000-25,000 వస్తుంది. కానీ అదే మన జీవన్ అక్షయ్లో పెడితే ఇమ్మీడియట్గా మీకు ఆల్మోస్ట్ 58,000-60,000 దాకా ఇస్తాము. ఎవ్రీ మంత్ 60,000. మీరు క్యాపిటల్ని అప్రిషియేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనకు రెంటల్ రూపంలో ఎంత వస్తుందో అది మైనస్ చేసేస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మా దగ్గర షిఫ్ట్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈక్విటీ ఎలా పర్ఫామ్ చేస్తుందో అలా మీ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ యాన్యుటీ ప్లాను, మా దగ్గర ఉన్న యూలిప్ ఇండెక్స్ ప్లాన్, ఆ ఇండెక్స్ ప్లస్ అన్నాం కదా, ఇండెక్స్ ప్లస్ కావచ్చు, ఎస్ఐఏపీ కావచ్చు, ఈ ప్లాన్ రూపంలో బయట మ్యూచువల్ ఫండ్లో పెట్టినా ఓకే. సో ఈ విధంగా మనము వెల్త్ని మల్టిపుల్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో మీరు ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్స్ ఒక 3 months బ్యాక్ వచ్చింది, చూసి ఉంటారు. రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ 0.15%, బెస్ట్ కేసులో 0.25%, పావుల వడ్డీ కూడా రాదు. సో ఇట్లా ఉంటుంది. కావాలంటే మీరు కూడా కంపేర్ చేసుకోవచ్చు మార్కెట్కి వెళ్ళి. మా ఇంటి ఎదురుగా 2 crores పెట్టి కొన్నాడు ఇల్లు, రెంట్ వచ్చేది 35,000 వస్తుంది. సో అలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాన్స్, మీరు మిస్ అవ్వకూడదు. మీ యొక్క పోర్ట్ఫోలియోని మా దగ్గరే కంప్లీట్ అమౌంట్ మా దగ్గరే పెట్టమని చెప్పట్లేను, మీరు దీన్ని డైవర్సిఫై చేసుకోవాలి.
ప్రతి సెగ్మెంట్లో మీ డబ్బు ఉండాలి. ఈ గ్యారెంటెడ్ వాటిలో ఉండాలి, యాన్యుటీ ప్లాన్లో ఉండాలి, ఈక్విటీస్లో ఉండాలి, రియల్ ఎస్టేట్లో ఉండాలి, గోల్డ్లో ఉండాలి. సో అన్నిట్లో మనం ఉండేటట్టు చూసుకోవాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ మీ ఆన్ 9849898916. థ్యాంక్ యూ.